దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనాన్ని ఎవరైనా చదవండి. ఇక్కడ కీర్తనకారుడు అంటూ పాలై దీనుడనైతిని కదా, ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు. ఇక్కడ ఒక మాట మనము ఆలోచన చేస్తే, శ్రమలు క్రైస్తవ జీవితంలో ఎందుకు వస్తాయి? చాలాసార్లు మనం అనుకుంటాం, నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన శ్రమలు నా జీవితంలో ప్రభు నాకు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఒకవేళ ప్రభు నన్ను మర్చిపోయినాడేమో, ప్రభు నన్ను విడిచిపెట్టినాడేమో అని చెప్పి అనేకమైన సార్లు క్రైస్తవులుగా ఆత్మీయాత్రలో సాగిపోయేటప్పుడు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సణిగే వారం ఉంటాం. తర్వాత కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతించిన మరి అనారోగ్యాన్ని బట్టి కానీ, ప్రతికూల పరిస్థితులను బట్టి కానీ, శ్రమను బట్టి కానీ మనం నిరాశపడిపోయి ఏం చేస్తాం? ప్రార్థన జీవితాన్ని మానుకుంటాం, ఎక్కువ ప్రార్థన చేయలేని వారంగా ఉంటాం. రెండవదిగా మనం చూస్తే ఆత్మీకంగా చల్లారిపోయే వారంగా ఉంటాం. మూడవదిగా మనం చూస్తే శత్రువు మన జీవితంలో తీసుకొచ్చిన శ్రమలను బట్టి అనారోగ్యం కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, ఒంటరితనం కానీ, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కానీ, వీటన్నిటి మధ్య ఆత్మీయ పోరాటంలో అనేక సార్లు మరి ప్రాణం విసిగిపోయేదిగా ఉంటుంది. విసిగిపోయి నిరాశ నిస్పృహకు మన జీవితంలో అవకాశం ఇచ్చి ఏం పోదాంలే దేవుని సన్నిధికి కదా, ఏం పోదాంలే దేవుని సన్నిధికి, ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలంగా నేను రక్షించబడిన దినము నుండి నమ్మకంగా దేవుని సన్నిధికి పోతున్నా, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నా, నమ్మకంగా బైబిల్ చదువుకుంటున్నా, మరి రక్షించిన దినము నుంచి నేటి వరకు ప్రభు ఎదుట యథార్థంగా నమ్మకంగా ఉంటున్నాను. కానీ నాకేం మేలు కలిగింది? శ్రమలు తప్పలేదు కదా, అనారోగ్యం తప్పలేదు కదా, మరి ఇరుకులు తప్పలేదు కదా, ఇబ్బందులు తప్పలేదు కదా, మరి ఒంటరితనం పోలేదు కదా, ప్రతికూల పరిస్థితులు పోలేదు కదా, నింద అవమానం పోలేదు కదా. నా జీవితంలో ఇన్ని సంవత్సరాల ఆత్మీయాత్రలో నెమ్మది లేదు కదా. ఎందుకు నేను ఇంకా ఆత్మీయతను కొనసాగించాలి? ఎందుకు నేను ఇంకా మరి పరిగెత్తాలి ఆత్మీయాత్రలని మనం చాలాసార్లు ఆలోచించే వారంగా ఉంటాం. అనేకమైన సార్లు అనేకమైనటువంటి ప్రశ్నలు మన ముందు నిలబడే ఉంటున్నాయి. తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో మరి శోధనలు గుండా మనం వెళ్తున్నాం. అయితే ప్రియులారా, వీటన్నిటిలో ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు దేవుడు నమ్ముకున్న బిడ్డలకు అనుమతిస్తాడు అనేది ఉదయకాలంలో మనం ఆలోచన చేస్తే, ఎవరిని దేవుడు ఎక్కువ శ్రమలకు అప్పగిస్తాడు, ఎవరిని దేవుడు ఎక్కువగా నలగొట్టడానికి ఇష్టపడతాడు, ఎవరి జీవితంలో దేవుడు ఎక్కువ అగ్ని లాంటి పరీక్షల గుండా తీసుకెళ్తాడు అనేది ఉదయకాలంలో మనం ఆలోచన చేస్తే, దావీదెవరు? మహారాజు కదా. దావీదు మహారాజు 40 సంస్థానములకు ఆయన రాజుగా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలంన అలాంటి మహారాజు ఒక సామాన్యమైన మనిషి కాదు, లేకపోతే ఒక సామాన్యమైన విశ్వాసి కాదు. కానీ మహారాజు అయినటువంటి దావీదు, 40 సంస్థానాలకు అధికారిగా ఉన్న దావీదు, సింహాసనాసీనుడైనటువంటి దావీదు తన జీవితం యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు? నేను శ్రమల పాలై దీనుడనైతిని. మనందరికీ తెలిసిందే దావీదు యొక్క జీవిత చరిత్ర. ఆ సింహాసనానికి రావటానికి ముందు ఎన్నో బాధలు కదా, ఎన్నో బాధలు, ఎన్నో మరి శ్రమలు, ఎంతో కన్నీరు. కాబట్టి అవన్నీ కూడా దావీదు జీవితంలో ఎందుకు అనుమతించబడినాయి అంటే ఆ సింహాసనాన్ని ఎక్కించడానికి. కనుక మన జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటాడు. కనుక ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడో వాళ్ళకి ఎక్కువ శ్రమలు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి,
వాళ్ళ జీవితంలో ఎక్కువ ఒంటరితనం ఉంటుంది. ఉదాహరణకి ఇది దేవుని వాక్యముల నుండి మనం కొన్ని చూసినట్లయితే, ఒకసారి ఒక స్పెషల్ మీటింగ్లో ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఆ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఉదయం వాక్యం అయిపోయిన తర్వాత మధ్యాహ్న కాలం భోజనం తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైము పెట్టాడంట. అయితే చాలామంది యవనస్తులు ఆ యొక్క మీటింగ్కి వచ్చారంట. ఆ దైవజనుడు నిలబడి యవనస్తులకు ఉన్నటువంటి క్వశ్చన్లకు సమాధానం చెప్పాలనుకుంటే ఆ కింద కూర్చున్నటువంటి యవనస్తుల్లో ఒక యవనస్తుడు లేచి ఆ దైవజనుని ఇలాగ అడిగాడంట, అన్నా దేవుని నమ్ముకున్నాం, మంచిగానే ఉంది, ప్రభు కొరకు మనం బ్రతకాలి, ప్రభు కొరకు మనం జీవించాలి అని మీరు చాలా మంచిగా ఉదయకాలం సెక్షన్లో చెప్పాడు. అయితే మాకు కూడా దేవుని నమ్ముకోవాలని ఉంది, ప్రభు కొరకు నమ్మకంగా రోషంగా బ్రతకాలని ఉంది, కానీ నా హృదయంలో ఒక ప్రశ్న ఉందన్నా అంటే ఆ దైవజనుడు అన్నాడంట, చెప్పయ్యా ఏంటి నీ ప్రశ్న అంటే, లోకంలో నేను చిన్న వయసు నుంచి నేను చూస్తూ వస్తున్నానన్నా, అయితే దేవుని ఎరగని వాళ్ళు, దేవుడంటే ఎవరో తెలియని వారు, మందిరానికి రానివారు, దేవునికి దూరంగా ఇష్టానుసారంగా లోకంలో పాపంలో ఉన్నవారు మాత్రం మంచిగా దీవించబడుతున్నారు, మంచిగా ఆశీర్వదించబడుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తింటున్నారు, సంతోషిస్తున్నారు, తిరుగుతున్నారు, లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారన్న. అయితే ఎవరైతే దేవుని నమ్ముకొని, ఎవరైతే దేవునికి తమ జీవితాలు అప్పగించుకొని ఇక దేవుడే నా దిక్కు, దేవుని కోసమే నేను బ్రతకాలని ప్రభువుకు అంకితం చేసుకున్నటువంటి వాళ్ళు, నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళ జీవితంలో మాత్రం శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన, మరి వాళ్ళ జీవితంలో ఏ మంచి కూడా మేము చూడట్లేదన్నా. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, వాళ్ళ జీవితంలో సంతోషించినట్లు కానీ, వాళ్ళ జీవితంలో నెమ్మదిని చూసినట్లు కానీ, వాళ్ళ జీవితంలో ఆనందము కానీ మాకు కనపడట్లేదన్నా. మరి దేవుని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే, లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే, మరి మాకు ప్రభు కొరకు బ్రతకాలని ఆశ ఉంది, కానీ ఒకవేళ ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలని మేము కూడా తీర్మానం చేసుకుంటే, ఇంతవరకు మా కనుల ఎదుట కనపడిన వాళ్ళ జీవితాల్లాగా మాకు కూడా బాధలు ఉంటాయేమో, మాకు కూడా శ్రమలు ఉంటాయేమో, మాకు కూడా నెమ్మది ఉండలేమో, మాకు కూడా సంతోషం ఉండలేమో, వాళ్ళలాంటి శ్రమల జీవితమేనేమో మాది అని భయంగా ఉందన్న. ఈ క్వశ్చన్ నాలో ఉందంటే ఆ దైవజనుడు చెప్పినాడంట, చాలా మంచి ప్రశ్న అడిగినావు నాయన, అయితే దానికి సమాధానం చెప్తా చూడని ఒక మాట అన్నాడంట. ఉదాహరణకి ఒక కలెక్టర్ ఆఫీస్ తీసుకోనన్నా, కలెక్టర్ ఆఫీస్లో ఎవరెవరు ఉంటారంటే ఈ యవనస్తుడు చెప్పాడంట. అదేంటన్నా అట్లా అడుగుతారు, పిఏ దగ్గర నుంచి, వాచ్మెన్ దగ్గర నుంచి, పిఏ దగ్గర నుంచి కలెక్టర్ దాకా అందరు ఉంటారు కదన్నా అంటే, అవునయ్యా, అయితే వాళ్ళల్లో ఎవరు ఎక్కువ పరీక్షలు రాస్తుంటారు అని అడిగాడంట. వాళ్ళల్లో ఎవరు ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తుంటారు అంటే యవనస్తుడు అన్నాడంట, వాచ్మెన్కి ఎగ్జామ్ ఉంది ఏందన్నా, 10th ఫెయిల్ అన్నాడు కూడా వాచ్మెన్గా రావచ్చు. పిఏ అంటే ఏముందన్నా, 10th క్లాస్ ఉంటే చాలు, వాడొక పరీక్ష రాస్తే అయిపోద్ది. ఇంకా ఆ తర్వాత వాళ్ళని చూస్తే చిన్న చిన్న ఎగ్జామ్స్ రాస్తుంటారు. అంటే ఆ దైవజనుడు అన్నాడంట, అట్లా కాదు, ఎక్కువ పరీక్షలు ఎవరు రాస్తుంటారంటే, ఇంక చెప్పేది ఏముందన్నా, అడిగేది ఏముందన్నా, ఆ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కువ ఎగ్జామ్స్ రాసినాడు, ఎక్కువ కాలం చదివినాడు, ఎక్కువ పాస్ అయినాడు ఎవరైనా అంటే కలెక్టరే కదా అన్న అంటే, అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, దేవుడు ఎవరిని అత్యున్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటాడో, పరలోకంలో ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలవబడాలంటే, అత్యున్నతమైనటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటే, దేవుని చేత నీవు మెప్పును ఘనతను పొందుకోవాలంటే భూలోకంలో ఏం చేయాలి, అన్ని శ్రమలు గుండా పోవాలి, అన్ని పరీక్షలు గుండా పోవాలి అని చెప్పి ఒక మంచి మాట అన్నాడంట. ఆత్మీయ యాత్రలో నువ్వు పరీక్షించబడుతున్నావు అంటే, ఆత్మీయ యాత్రలో నువ్వు శ్రమ గుండా, శోధన గుండా, పరీక్ష గుండా వెళ్తున్నావంటే అదేందో కాదు నాన్న, ఆ శ్రమ ఎందుకో తెలుసా, ఆ పరీక్ష ఎందుకో తెలుసా, ఆ శోధన ఎందుకో తెలుసా అని అప్పుడు అన్నాడంట. దేవుడు ఈ లోకంలో ఉన్నతమైన స్థానానికి పోవాలంటే ఎగ్జామ్స్ రాయాలి. ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దానిలో పాస్ అయితే నెక్స్ట్ ప్రమోషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ లోకపరంగా 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాడు దేనికి పోతాడు, ఇంటర్కి పోతాడు. ఇంటర్ పాస్ అయితే
డిగ్రీకి పోతాడు, డిగ్రీ పాస్ అయితే పీజీకి పోతాడు, పీజీ పాస్ అయినాడు పిహెచ్డికి పోతాడు. అయితే లోకపరమైనటువంటి క్వాలిఫికేషన్స్ మనకి తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన క్వాలిఫికేషన్స్ మనకి అర్థం కావట్లేదు. ఆత్మీయ జీవితంలో నీవు రక్షించబడిన తరువాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, సంఘంలో సహవాసంలో నిన్ను స్థిరపరిచిన తరువాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే నువ్వు రక్షించబడి బాప్టిజం తీసుకొని దేవుని యొక్క సంఘంలో సహవాసంలో స్థిరపరచబడినావో, అప్పుడు యోబు దగ్గరికి వచ్చినట్లుగా, యోబు విషయంలో దేవునితో సాతాను మాట్లాడినట్లుగా నీ విషయంలో, నా విషయంలో కూడా సాతాను మాట్లాడుతుంది. ఇంకొక మాట మనం చూడాలంటే, నేను ఎప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా, అది మన హృదయాల్లో రాసుకుంటే ఆత్మీయ జీవితంలో కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగము. యోబు గ్రంథము 1వ అధ్యాయం చూద్దాం రండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయం. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు గురించి అతడు ఎలాంటి వాడు, మొదటి వచనం చదువుదాం. చాలు, ఇక్కడ మనం చూద్దాం. మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే యోబు ఎలాంటి వాడంటే, మొదటి వచనంలో రాయబడింది అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. మంచి క్వాలిటీస్ దానిలో ఉన్నాయి. తర్వాత 2వ వచనంలో మనం చూస్తే ఆత్మీకంగా ఇతడు ఒక మంచి స్థానంలో ఉంటున్నాడు, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తే 7 కుమారులు, 3 కుమార్తెలు, కుటుంబ పరంగా కూడా మంచిగా ఉంది. తర్వాత ఆస్తి పరంగా చూస్తే మరి గొర్రెలు, తర్వాత మనం చూసినట్లయితే ఒంటెలు, తర్వాత ఎడ్లు, తర్వాత బహుమంది పనివారు కలిగి తూర్పు ప్రాంతం అంతట్లో కూడా మిక్కిలి గొప్పవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు యోబు జీవితంలో ఏమన్నా తప్పు ఉందా? ఆత్మీకంగా ఉన్నాడు, కుటుంబంగా ఉన్నాడు, తర్వాత ఆస్తిపరుడుగా ఉన్నాడు, తూర్పు ప్రాంతం అంతట్లో కూడా ఎలా పిలువబడినాడు? మిక్కిలి గొప్పవాడు. అయితే ఇలాంటి యోబు జీవితంలో ఇంకా కింద వచనంలో చూస్తే, ఎక్కడ తన కుమారులు కుమార్తెలు తప్పిపోతారోనని అరుణోదయం లేచి వారి కొరకు బలి అర్పిస్తూ వచ్చినాడు. అంటే ఆ లోకపరంగా చూసినా, ఆత్మీకంగా చూసినా అన్నీ మంచిగా సేఫ్ జోన్లో ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతూ వచ్చింది అనేది మనం చూస్తే చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం. చాలు, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకపరంగా 7 కుమారులు, 3 కుమార్తెలు, కుటుంబ పరంగా మంచుకున్నాడు, న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఆత్మీయ జీవితంలో తను మంచుకున్నాడు, కుటుంబాన్ని కూడా ఎట్ట కాపాడుతున్నాడు. ప్రతి ఉదయకాలంలో 10 మంది బిడ్డలు ఎక్కడ తప్పిపోతారోనని ఉదయకాలంలో లేచి బిడ్డల కొరకు బలర్పిస్తూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అక్కడ రాయబడుతూ వచ్చింది, అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికి కలిగిన సమస్తం చుట్టూ దేవుడు ఏం చేసినాడు? యోబు చుట్టూ ఒక కంచె వేసినాడు, యోబు కుటుంబం చుట్టూ వేసినాడు. యోబు యొక్క 3 అంతల కంచె యోబు కలిగి ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేశారు?
అపవాది యోబును జ్ఞాపకం చేసుకుందా? దేవుడే అపవాది జ్ఞాపకం చేశాడా? ఎవరు జ్ఞాపకం చేశారు? దేవదూతలు సమావేశమైనప్పుడు ఆ దేవదూతలందరితో పాటు ఎవరు వచ్చారంట? అపవాది వస్తే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు సంచరిస్తూ వచ్చినానంటే, నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చినావు అంటున్నావు కదా, సంచరిస్తూ వచ్చినావు అంటున్నావు కదా, అయితే నా దాసుడైన యోబును గమనించినావా? నా దాసుడైన యోబును చూసినావా అంటే, సాతానుకి దేవుడే యోబుని ఏం చేసినాడు? జ్ఞాపకం చేసినాడు, గుర్తు చేసినాడు. ఏ దేవుడు గుర్తు చేయనంత వరకు అపవాదికి యోబు మీద దృష్టి పడల. అంత ఆశీర్వాదం ఉన్నా, అంత ఆత్మీకంగా ఉన్నా అంతవరకు దృష్టి పడలేదు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కేవలం మనిషిని జ్ఞాపకం చేయటం మాత్రమే కాదు, కానీ అపవాది ఎదుట యోబుని ఏం చేస్తూ వచ్చినాడు? పొగుడుతూ వచ్చినాడు. అతడు ఆ యోబును గమనించినావా? అతడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనగానే ఇప్పుడు అపవాదికి ఏమొచ్చింది? రోషం వచ్చి అంటాడు. ఏమంటాడు? ఊరికనే యథార్థవంతుడైనాడా? ఊరికనే న్యాయవంతుడైనాడా? ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినాడా? యోబుకు నువ్వేం చేసినావు? అన్నీ ఇచ్చినావు. అన్నీ ఇచ్చి యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచె నాటినావు గనక అంత ఆత్మీయంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి ఏం చేయాలి యోబును పరీక్షించాలంటే అంటే అపవాది దేవునికి సలహా ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఒక్కసారి నీ చేయి చాపి అతని చుట్టూ ఉన్న కంచెను తీసి. బహుశా నేను అనుకుంటా, రక్షించబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినాక, బాప్తిజం తీసుకుని సంఘంలో సహవాసంలో స్థిరపడి ఆత్మీయ యాత్రలో మంచిగా సాగిపోతూ ఉన్న దినాల్లో, ప్రభు కొరకు రోషంగా బ్రతుకుతున్నటువంటి దినాల్లో నీకు నాకు ఇదే పరీక్ష. యోబు విషయంలో అపవాది ఇచ్చిన సలహా. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, కంచె ఉంటే మాత్రమే కాదు, నేను కంచె తీసేసిన. 10 మంది కుమారులు ఉంటే మాత్రమే కాదు, 10 మంది బిడ్డలు ఒకే రోజు నేను తీసేసుకున్నా. ఆస్తి ఉంటే మాత్రమే కాదు, ఆస్తి అంతా ఒక్క దినాన్ని నేను తీసేసిన. శరీరంలో ఆరోగ్యం ఉంటే మాత్రమే కాదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆరోగ్యం అనేది తీసేసినా కూడా యోబు నన్ను విడిచిపెట్టడు. యోబు యథార్థతను విడవడు. నా దాసుడైనటువంటి యోబు యథార్థతను విడవడు, న్యాయమును విడవడు, నా యందు భయభక్తులు విడిచిపెట్టడు. అంటే ఇప్పుడు అపవాది అంటుంది, ఏమంటున్నాడు? ఆ కంచె తీసే ముందు మొట్టమొదటి ఏం తీయబడింది? కంచె తీయబడింది. తర్వాత మనందరికీ తెలిసింది కనుక నేను చదివించట్లా. తర్వాత ఒక్క దినాన్ని ఏం పోగొట్టుకున్నాడు? తూర్పు ప్రాంతంలో మిక్కిలి ధనవంతుడైనటువంటి యోబు ఒక్క దినము ఆ స్థాయి నుంచి కిందకు పడిపోయినాడు. ధనవంతుడైన వాడు, మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? ఉండటానికి ఇల్లు లేదు, ఆస్తి అంతా తను విడిచిపోయింది. ఒక్క దినాన తన కళ్ళ ముందు 10 మంది బిడ్డలు కూడా మరణిస్తూ వచ్చినారు. ప్రియులారా, ఒక బీద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సంపన్న స్థితిలో బ్రతకటం ఈజీనే, కానీ ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఒక్కసారి చేతులు ఖాళీ అయిపోతే అది చాలా కఠినమైన పరిస్థితి. కానీ యోబు జీవితం ద్వారా దేవుడు ఈ సంవత్సరం చివరి దినాల్లో నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యోబుని మరి ఒకసారి నీకు నాకు జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? 40 సంస్థానాలకు మహారాజు అయినటువంటి దావీదు శ్రమల పాలై తన జీవితంలో దీనుడవుతూ వచ్చినాడు. దీనత్వాన్ని నేర్చుకోవటానికి శ్రమల పాలైనాడు. మహారాజుగా కావాలంటే అనేకమైన శ్రమలు దాటుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, యోబు జీవితంలో మనం చూస్తే ప్రియులరా, మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి తాను కేవలం దేవుని కొరకు,
దేవుడు అనుమతించినటువంటి పరీక్షలో నిలవబడుట కొరకు ఆస్తి తనను విడిచిపెట్టిన, 10 మంది బిడ్డలు మరణమైనా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా, ఒక్క దినంలో సర్వస్వాన్ని కోల్పోయినా, ఒక్క దినంలోనే తన ఆరోగ్యం అంతా తను విడిచిపెట్టిన మనందరికీ తెలిసిందే కనుక నేను చదివించట్లా. తర్వాత ఏమవుతుంది? మొట్టమొదటి కంచె తీసేసాడు, తర్వాత ఆస్తి పోయింది, తర్వాత 10 మంది పిల్లలు చనిపోయారు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు అనవసరంగా నన్ను శోధించినావు కదా, చూడు నా దాసుడు ఇన్ని జరిగిన యథార్థతను విడవట్లేదు చూడు, నమ్మకత్వాన్ని విడవట్లేదు చూడు, నిష్కారణంగా నీవు నన్ను ప్రేరేపించుతావు కదా అంటే, అప్పుడు అంటాడు అన్నీ పోతేనేమి. అప్పుడు అదేమంటాడు? అన్నీ పోతేనేమి శరీరంలో ఆరోగ్యం ఉంది కనుక అతడు ఏం చేస్తున్నాడు? నిన్ను నీ ఎదుటి యథార్థంగా ఉంటున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు, నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు కనుక చివరిగా ఏం చేయి? నీ చేయి చాపి ఉన్న ఆరోగ్యాన్ని తీసి ప్రియులారా అంటే ప్రభు ఒక్క మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అతని శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను కానీ అతని ఆత్మను మాత్రం ముట్టుకోవచ్చు. అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమొచ్చినాయి అంట? అపవాది మొత్తినప్పుడు కురుపులు వచ్చినాయి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైనటువంటి బాధ. బూడిదలో కూర్చుండి ఏం చేస్తున్నాడంట? చిల్ల పెంకుతో ఆ దురద తట్టుకోలేక గీరుకుంటూ వచ్చినాడు. ఈ సంవత్సరము ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, చాలాసార్లు ఆయా పరిస్థితుల గుండా ఆత్మీయాత్రలు వెళ్తూ వచ్చినప్పుడు నా జీవితంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా అది ఎంత భయంకరమైన శ్రమైనా, ఎంతగా ప్రభు నన్ను పరీక్షించినా, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎన్నో అనారోగ్యాలు నా వ్యక్తిగత జీవితంలో ప్రభు నాకు అనుమతించిన, నన్ను బలపరిచింది వాక్యమే, నన్ను ధైర్యపరిచింది వాక్యమే. నా ఆత్మీయ యాత్రలో గత కొన్ని సంవత్సరాలుగా నన్ను బలపరుస్తూ, నన్ను ధైర్యపరుస్తూ, నన్ను ప్రోత్సాహపరుస్తూ ప్రభు మార్గంలో ముందుకు సాగటానికి నన్ను ప్రేరేపించింది యోబు యొక్క జీవితమే. ప్రియులరా, కారణం ఏంటో తెలుసా? నేను ఎప్పుడు అనుకుంటా, నా జీవితంలో అనారోగ్యం ఎక్కువైనప్పుడు చాలాసార్లు శక్తిహీనతలోనికి నేను వెళ్ళిపోయినప్పుడు, నా శరీరం నాకు సహకరించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అనుకుంటా, యోబు జీవితాన్ని నా ముందు పెట్టుకొని ఇట్ వాస్ ద ఫైనల్ టెస్ట్. బహుశా ఇది చివరి పరీక్ష. కారణం ఏంటి? ముందు కంచెని తీశాడు, తర్వాత ఆస్తిని తీసేశాడు, తర్వాత పిల్లల్ని తీసేశాడు, చివరిగా ఏం తీశాడు? ఆరోగ్యాన్ని తీసేస్తాడు. కానీ ఆ పరిస్థితుల్లో యోబు విషయంలో ఒక మంచి మాట రాయబడుతూ వచ్చింది. యోబు తన నోటి మాటతోనైనను పాపము చేసిన వాడు కాదు. ఎలాంటి స్థితికి అప్పగించినాడంటే, ఆ బూడిదలో కూర్చొని ఆ కురుపుల బాధ తట్టుకోలేక చిల్ల పెంకుతో గీరుకుంటా ఉంటే తన సొంత